నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. నేడు ఎన్డీఏ ఎమ్మెల్యేల సంయుక్త సమావేశం. శాసనసభాపక్ష నేతగా చంద్రబాబును ఎన్నుకోనున్న సభ్యులు. మంత్రివర్గ కూర్పుపై చంద్రబాబు కసరత్తు కొలిక్కి. జనసేనకు 4, భాజపాకు 2 పదవులు దక్కే అవకాశం. ఎన్నికల్లో ఓడినా ఆగని వైకాపా మూకల దాష్టికాలు. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం నాయకులపై దాడులు. అమరావతి ప్రాంతంలో శరవేగంగా అభివృద్ధి పనులు. విద్యుత్ వెలుగులతో సీడ్ యాక్సెస్ రోడ్డు కలకల. రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో అమరావతి మళ్లీ వెలుగులతో కలకలలాడుతోంది. రాజధాని ప్రాంతంలో అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయి. మొన్నటి వరకు రాత్రిళ్లు చీకటిమయంగా ఉన్న సీడ్ యాక్సెస్ రోడ్డు ఇప్పుడు విద్యుత్ వెలుగులతో దగదగలాడుతోంది. మంతెన సత్యనారాయణరాజు ఆశ్రమం నుంచి రాయపూడి వరకు ఉన్న సీడ్ యాక్సెస్ రోడ్డు 9 కిలోమీటర్ల మేర విద్యుత్ స్తంభాల పునరుద్ధరణ పనులను అధికారులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేశారు. సోమవారం రాత్రి ఈ రహదారిపై విద్యుత్ దీపాల వెలుగులు కనువిందు చేశాయి. అమరావతికి పట్టిన గ్రహణం వేడిందని స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో ఎన్డీఏ తరపున ఎన్నికైన ఎమ్మెల్యేల సమావేశం ఇవాళ విజయవాడలోని ఏ కన్వెన్షన్లో జరగనుంది. ఉదయం 9:30 ప్రారంభం కానున్న ఈ సమావేశానికి తెలుగుదేశం, జనసేన, భాజపా తరపున ఎన్నికైన ఎమ్మెల్యేలంతా హాజరవుతారు. శాసనసభాపక్ష నేతగా తెలుగుదేశం అధినేత చంద్రబాబును ఎన్నుకోనున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చంద్రబాబు పేరును ప్రతిపాదించే అవకాశం ఉందని తెలుస్తోంది. దీనిని భాజపా ఎమ్మెల్యేలు బలపరచనున్నట్లు సమాచారం. అనంతరం గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరనున్నారు. కేంద్ర మంత్రివర్గం కొలువుదీరడంతో శాఖలు కేటాయింపు పూర్తి కావడంతో ఇక రాష్ట్ర మంత్రివర్గ కూర్పుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. దీనిపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు కసరత్తు దాదాపు కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. మంగళవారం సాయంత్రానికి మంత్రివర్గంలోకి తీసుకునే వారికి స్వయంగా ఆయనే ఫోన్ చేసి చెప్పే అవకాశం ఉంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి ఉప ముఖ్యమంత్రి హోదాలో కేబినెట్లో చేరడం దాదాపు ఖాయమైంది. ఆయన ఒక్కరే ఉప ముఖ్యమంత్రిగా ఉండే అవకాశం ఉంది. పవన్తో కలిసి మొత్తం 4 మంత్రి పదవులు జనసేనకు లభించనున్నట్లు తెలుస్తోంది. భాజపా అగ్రనాయకత్వం అడిగిన మేరకు ఆ పార్టీ నుంచి 2 మంత్రివర్గంలోకి తీసుకోనున్నట్లు సమాచారం. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి 164 సీట్లు సాధించి రికార్డు సృష్టించడంతో ఇప్పుడు అందరి కళ్లన్నీ మంత్రివర్గంపైనే నెలకొన్నాయి. బుధవారం ఉదయం 11:27 ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు మంత్రులందరూ ప్రమాణం చేస్తారా లేదా కొంతమంది చేస్తారా అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మంత్రివర్గం కూర్పంటే ప్రాంతీయ సమతూకం పాటించాలి. కులాల వారీగా అందరికీ ప్రాధాన్యమివ్వాలి. మిత్రపక్షాల్ని కలుపుకుపోవాలి. ప్రతి ఉమ్మడి జిల్లా నుంచి ప్రాతినిధ్యం ఉండాలి. ఢిల్లీ పర్యటన ముగించుకునొచ్చిన చంద్రబాబు మంత్రివర్గ కూర్పుపైన కసరత్తు చేస్తున్నందున నేతల్లో సస్పెన్స్ పెరుగుతోంది. ఢిల్లీలో జనసేనాని పవన్ కళ్యాణ్తో చంద్రబాబు ఏం మాట్లాడుకునొచ్చారు? జనసేన నుంచి మంత్రివర్గంలో ఎవరుంటారు? ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలకు చోటుంటుందా అనే చర్చ సాగుతోంది. సీఎం కాకుండా మరో 25 మందికి మాత్రమే మంత్రులుగా చోటు దక్కనుండడంతో వారెవరనే ప్రశ్నలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. చంద్రబాబు వడపోత మామూలుగా ఉండదని నేతలు అంతర్గతంగా చర్చించుకుంటున్నారు. కుల, మత, ప్రాంత సమీకరణాలు వడబోసే క్రమంలో కొందరికి నిరాశ, మరికొందరికి సువర్ణావకాశం దక్కనుంది. జిల్లాల వారీగా చూస్తే శ్రీకాకుళం నుంచి ఈసారి అచ్చెన్నాయుడు, బెందాళం అశోక్, కూన రవికుమార్, కొండ్రు మురళీలలో ఎవరికి అవకాశం దక్కుతుందో చూడాలి. కేంద్ర కేబినెట్లో శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడికి చోటు దక్కడంతో ఆ ప్రభావం ఈ జిల్లా నేతలపై పడుతుందనే చర్చ లేకపోలేదు. విజయనగరం జిల్లా విషయానికొస్తే తూర్పు కాపు సామాజిక వర్గం నుంచి సీనియర్ నేత కళా వెంకట్రావు, వైకాపా కీలక నేత బొత్సను ఎన్నికల్లో మట్టి కరిపించి మంత్రివర్గ రేసులో నిలబడ్డారు. విజయనగరం జిల్లాలో అదితి గజపతిరాజు, ఎస్టీ కోటాలో సాలూరు నుంచి గెలిచిన గుమ్మడి సంధ్యారాణిని పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది. ఉమ్మడి విశాఖ జిల్లాలో సామాజిక సమీకరణాలు, సీనియారిటీలను వడపోసి మంత్రివర్గంలో బెర్తులు ఖరారు చేయడం కత్తిమీద సాము లాంటిదే. ఈ జిల్లా నుంచి గెలిచిన వారిలో మాజీ మంత్రులు అయ్యన్న పాత్రుడు, గంటా శ్రీనివాసరావు, కొణతాల రామకృష్ణ,
బండారు సత్యనారాయణమూర్తి ఉన్నారు. వీరిలో ఎవరిని మంత్రి పదవి వరిస్తుందో చూడాలి. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వంగలపూడి అనిత, రాష్ట్రంలో అత్యధిక మెజారిటీతో గెలిచిన యాదవ సామాజిక వర్గ నేత పల్లా శ్రీనివాస్ భాజపా కోటా కింద విష్ణుకుమార్ రాజు రేసులో ఉన్నారు. దీంతో సీనియర్లను పక్కనబెట్టి జూనియర్లకు ఏ మేర అవకాశం కల్పిస్తారనేది వేచి చూడాలి. మంత్రివర్గంలో అందరి చూపు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల మీదే ఉంది. తూర్పు గోదావరి జిల్లా నుంచి యనమల రామకృష్ణుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నిమ్మకాయల చినరాజప్ప ఇప్పటికే మంత్రులుగా చేశారు. వీరిలో ఎవరికైనా చోటు దక్కుతుందా లేదా అనేది ఆసక్తిగా మారింది. ఇదే జిల్లా నుంచి ఈసారి జ్యోతుల నెహ్రూ, భాజపా నేత నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఐతాబత్తుల ఆనందరావు, జనసేన నేత కందుల దుర్గేష్ లాంటి వారు మంత్రి పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం లోక్సభ పరిధిలో నుంచి నిమ్మల రామానాయుడు, రఘురామకృష్ణరాజు, పితాని సత్యనారాయణ, బొలిశెట్టి శ్రీనివాస్ రేసులో ఉన్నారు. అయితే ఇదే లోక్సభ స్థానం నుంచి ఎంపీగా గెలిచిన శ్రీనివాస వర్మకు కేంద్ర కేబినెట్లో చోటు దక్కడంతో ఆ ప్రభావం ఎవరి మీద పడుతుందో వేచి చూడాలి. ఉమ్మడి కృష్ణా జిల్లా విషయానికొస్తే కైకలూరు, నూజివీడు నుంచి గెలుపొందిన కామినేని శ్రీనివాస్, పార్థసారథి గతంలో మంత్రులుగా చేశారు. మచిలీపట్నం ఎమ్మెల్యే కొల్లు రవీంద్ర సైతం గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో మంత్రిగా పనిచేశారు. వీరిలో ఎవరికి అవకాశం దక్కుతుందో చూడాలి. కొత్త ముఖాల్ని పరిచయం చెయ్యాల్సి వస్తే కొడాలి నాని, వల్లభనేని వంశీని ఓడించిన వెనిగండ్ల రాము, యార్లగడ్డ వెంకట్రావులో ఒకరిని పరిగణలోకి తీసుకుంటారా, లేదా సీనియర్ నేత గద్దె రామ్మోహన్ పేరు పరిశీలిస్తారా, లేక భాజపా కోటా నుంచి సుజనా చౌదరి తెర మీదకొస్తారా అనే చర్చ సాగుతోంది. ఇతర సామాజిక వర్గాల నుంచి శ్రీరామ్ తాతయ్య, తంగిరాల సౌమ్య, బొండా ఉమా లాంటి వారిలో ఎవరికి అదృష్టం వరిస్తుందో వేచి చూడాలి. ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి రేసులో ఉన్నవారి సంఖ్య అధికంగానే ఉంది. కమ్మ సామాజిక వర్గానికి చెందిన ధూళిపాళ్ల నరేంద్ర, ఎరపతినేని శ్రీనివాసరావు, జీవి ఆంజనేయులు లాంటి వారు పోటీ పడుతున్నారు. అయితే లోకేష్ మంత్రివర్గంలోకొస్తారనే ప్రచారం సాగుతుండడం, జనసేనలో నెంబర్ 2గా ఉన్న నాదెండ్ల మనోహర్ ని తీసుకోవాల్సి వస్తే ఇతర సామాజిక వర్గాల వైపు అధిష్టానం చూపు ఉండొచ్చని తెలుస్తోంది. పెమ్మసాని చంద్రశేఖర్ కు కేంద్ర మంత్రివర్గంలో చోటు లభించినందున ఆ ప్రభావం ఎవరి మీద పడుతుందో వేచి చూడాలి. ఎస్సీ కోటాలో మాజీ మంత్రి నక్కా ఆనందబాబు, బీసీ కోటాలో అనగాని సత్యప్రసాద్, కాపు సామాజిక వర్గం నుంచి కన్నా లక్ష్మీనారాయణల్లో ఎవరిని మంత్రి పదవి వరిస్తుందోనని చర్చ సాగుతోంది. ఉమ్మడి ప్రకాశం జిల్లా నుంచి గొట్టిపాటి రవికుమార్, డోలా బాలవీరాంజనేయ స్వామి పేర్లు వినిపిస్తున్నాయి. నెల్లూరు జిల్లా నుంచి నారాయణ, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పేర్లు పరిశీలనలోకి తీసుకోవచ్చని తెలుస్తోంది. బీసీ కోటా పరిశీలిస్తే బీదా రవిచంద్ర యాదవ్ కు ఎమ్మెల్సీ ద్వారా అవకాశం లభిస్తుందేమో చూడాలి. ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తుండగా మంత్రివర్గంలో ఈసారి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, జనసేన కోటాలో ఆరణి శ్రీనివాస్ పేర్లు పరిశీలించొచ్చని తెలుస్తోంది. అనంతపురం జిల్లా నుంచి ఈసారి పయ్యావుల కేశవ్కు అవకాశం ఉండొచ్చనే ప్రచారం జరుగుతోంది. మాజీ మంత్రులు పరిటాల సునీత, కాలవ శ్రీనివాసులు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. బీసీ కోటా నుంచి గుమ్మనూరు జయరాం, సవితల్లో ఎవరికి అవకాశం దక్కుతుందో చూడాలి. భాజపా నుంచి ధర్మవరం ఎమ్మెల్యే సత్యకుమార్ పేరు వినిపిస్తోంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో రెడ్డి సామాజిక వర్గం నుంచి పోటీ అధికంగా ఉంది. సీనియర్ నేత కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, మాజీ మంత్రి అఖిలప్రియ, బీసీ జనార్దన్ రెడ్డి, బీవీ జయనాగేశ్వర్ రెడ్డిలో ఎవరిని అదృష్టం వరిస్తుందో చూడాలి. ముస్లిం మైనారిటీ కోటాలో ఫరూక్ కు, భాజపా కోటా నుంచి పార్థసారథికి మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశాలు లేకపోలేదు. జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కడపలో సుదీర్ఘకాలం తర్వాత కూటమికి మంచి ఫలితాలొచ్చాయి. దీంతో కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి పేరు మహిళా కోటాలో పరిశీలనకొచ్చే అవకాశం ఉంది. మరోవైపు పులివెందులకు చెందిన ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి పేరు పరిశీలనకు రావొచ్చని తెలుస్తోంది. వైకాపా హయాంలో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాయలసీమ నుంచి 38 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి రామ్గోపాల్ రెడ్డి విజయం సాధించారు. అదే ఊపు సార్వత్రిక ఎన్నికల్లోనూ కొనసాగడం వల్ల భూమిరెడ్డి పేరు తెరపైకొచ్చింది. ఎన్నికల వేళ చెలరేగిన హింసాత్మక ఘటనల్లో మారణాయుధాలతో దాడికి తెగబడిన నామమాత్రం సెక్షన్లే పెట్టి సరిపెట్టారని, ఈవీఎంను ధ్వంసం చేసింది ఎవరో తెలిసినా గుర్తు తెలియని వ్యక్తులు కారణమంటూ ఫిర్యాదు చేశారని ప్రత్యేక దర్యాప్తు సంస్థ తేల్చి చెప్పింది. హింసాత్మక ఘటనల్లో కేసుల నమోదు, దర్యాప్తులో పోలీసుల నిర్లక్ష్యం కొట్టించినట్లు కనిపిస్తోందని సిట్ తన తుది నివేదికలో స్పష్టం చేసింది. మొత్తం 264 పేజీలతో కూడిన 2 వాల్యూమ్లతో కూడిన నివేదికను సిట్ సమర్పించింది. హింసాత్మక ఘటనల్లో స్థానిక పోలీసులు ప్రేక్షక పాత్ర వహించిన అంశాలతో పాటు తదుపరి చేయాల్సిన దర్యాప్తుపైన సిఫార్సులు చేసింది. హింసకు పాల్పడిన ముఖ్య నేతల పాత్రను తేటతెల్లం చేసేలా లోతైన దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని సిట్ తన నివేదికలో సూచించింది.
పోలింగ్ రోజున ఆ తర్వాత రాష్ట్రంలో చెలరేగిన హింసాత్మక ఈవీఎంల విధ్వంస ఘటనలపై పోలీసులు వ్యవహరించిన తీరును ప్రత్యేక దర్యాప్తు సంస్థ తీవ్రంగా తప్పుబట్టింది. వందల మంది రాళ్లు, మారణాయుధాలతో దాడులకు తెగబడినా నామమాత్రం సెక్షన్లనే తప్ప హత్యాయత్నం సెక్షన్లు పెట్టలేదని మాచర్ల అప్పటి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సహా వైకాపా నాయకులు పలుచోట్ల పోలింగ్ కేంద్రాల్లోకి చొరబడి ఈవీఎంలను ధ్వంసం చేసిన గుర్తు తెలియని వ్యక్తులు కారణమంటూ ఫిర్యాదులిచ్చి తప్పించేందుకు యత్నించారని పేర్కొంది. అలాంటి విధ్వంస ఘటనలపై ప్రిసైడింగ్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయాల్సి ఉండగా బీఎల్ఓలతో ఇప్పించారని, అత్యధిక కేసుల్లో నిందితుల్ని గుర్తు తెలియని వ్యక్తులుగా పేర్కొన్నారని, ఆయా కేసుల్లో కొందరిని గుర్తించినా అరెస్టు చెయ్యలేదని సిట్ తెలిపింది. కేసుల నమోదు, వాటి దర్యాప్తులోనూ అవసరమైన శ్రద్ధ చూపించలేదని తేల్చి చెప్పింది. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఐజీ వినీత్ బ్రిజ్లాల్ నేతృత్వంలో ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం గత నెల 20నే ప్రాథమిక నివేదిక సమర్పించగా తాజాగా 274 పేజీలతో సమగ్ర తుది నివేదికను డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఎన్నికల సంఘానికి అందజేసింది. పోలింగ్ రోజు ఆ తర్వాత పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల పరిధిలో నమోదైన తీవ్ర హింసాత్మక ఘటనలకు సంబంధించిన మొత్తం 37 కేసుల గురించి ప్రతి అంశాన్ని అందులో పొందుపర్చింది. వీటిల్లో ఈవీఎంల విధ్వంస ఘటనలకు సంబంధించినవి 7, ఇతర హింసాత్మక ఘటనలకు సంబంధించినవి 30 కేసులున్నాయి. పల్నాడు, తిరుపతి, అనంతపురంలో జరిగిన హింసాత్మక ఘటనలకు సంబంధించి 37 కేసులు నమోదైనట్లు సిట్ పేర్కొంది. వీటిలో ఏకంగా 32 కేసుల్లో ఆ నేరానికి తగిన సెక్షన్లు వర్తింపచేయలేదని సిట్ గుర్తించింది. ఆయా కేసుల్లో సంబంధిత సెక్షన్లు జోడిస్తూ న్యాయస్థానాల్లో మెమో దాఖలు చేయాలని దర్యాప్తు అధికారుల్ని ఆదేశించి ఆ సెక్షన్లు జత చేయించింది. 11 కేసుల్లో హత్యాయత్నం సెక్షన్ ఐపీసీ 307 పెట్టాల్సి ఉండగా దాన్ని వర్తింపజేయలేదు. అందులో 7 కేసులు పల్నాడు జిల్లా పరిధిలో, 4 కేసులు అనంతపురం జిల్లా పరిధిలో ఉన్నాయి. 21 కేసుల్లో నేరపూరిత కుట్ర సెక్షన్ ఐపీసీ 120B పెట్టలేదు. అందులో 13 పల్నాడు జిల్లా పరిధిలోనే ఉన్నాయి. 19 కేసుల్లో ప్రజా ప్రాతినిధ్య చట్టం సెక్షన్లను, 1 కేసులో ప్రభుత్వ ఆస్తుల విధ్వంసక నిరోధక చట్టం సెక్షన్లను, 1 కేసులో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టంలోని సెక్షన్లను పెట్టాల్సి ఉన్నా పెట్టలేదు. ఇవే కాకుండా అనేక కేసుల్లో ఐపీసీ 143, 144, 145, 147, 148, 188, 448, 427, 506, 394B, 352, 436, 452, రెడ్ విత్ 149 వంటి సెక్షన్లను వర్తింపజేయాల్సి ఉన్నా పట్టించుకోలేదు. ఈ లోపాల్ని గుర్తించిన సిట్ వాటిని సరిదిద్దింది. ఈ కేసుల దర్యాప్తును నిందితులకు శిక్ష పడేంత వరకు జిల్లా ఎస్పీలు, రేంజ్ డీఐజీలు పర్యవేక్షించారని స్పష్టం చేసింది. ఇప్పటి వరకు 7 కేసుల్లో మాత్రమే ఛార్జిషీట్లు దాఖలు చేసినట్లు తెలిపింది. ఇందులో 2 ఈవీఎంలు ధ్వంసం చేసిన కేసులు ఉన్నట్లు వెల్లడించింది. నిందితుల్ని ప్రశ్నించకపోవడంతో పాటు వారిపై సరైన సెక్షన్లు నమోదు చెయ్యలేదని సిట్ తన నివేదికలో అభిప్రాయం వ్యక్తం చేసింది. నమోదైన ఎఫ్ఐఆర్లలో మొత్తంగా 1432 మంది గుర్తు తెలియని వ్యక్తులు ఉంటే వారిలో 1245 మందిని గుర్తించినట్లు సిట్ పేర్కొంది. మాచర్లలో వైకాపా మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను ధ్వంసం చేసిన కేసులో పోలీసులు కొన్ని సెక్షన్లను మాత్రమే పెట్టగా వాటికి అదనంగా ఐపీసీ 143, 147, 353, 452, రెడ్ విత్ 149, ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని 131, 135 సెక్షన్లను సిట్ సూచనతో పోలీసులు జత చేశారు. సత్తెనపల్లి నియోజకవర్గం గుళ్లపల్లె గ్రామంలో 170వ పోలింగ్ స్టేషన్లో సుమారు 60 మంది విధ్వంసం సృష్టించిన కేసులో పోలీసులు కొన్ని సెక్షన్లను మాత్రమే పెట్టగా వీటికి అదనంగా ఐపీసీ 120B, 188, 352, ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని 125, 128, 132, 134 సెక్షన్లను వర్తింపజేయారని సిట్ తేల్చడంతో తరువాత దర్యాప్తు అధికారులు వాటిని చేర్చారు. హింసాత్మక ఘటనల్లో అత్యధిక శాతం పట్టపగలు నివాసిత ప్రాంతాల్లోనే చోటు చేసుకున్న దర్యాప్తులో ప్రత్యక్ష సాక్షుల్ని పోలీసులు ప్రశ్నించనేలేదు. వెబ్కాస్టింగ్ ఫీడ్ నుంచి ఈవీఎంల విధ్వంసానికి పాల్పడిన నిందితుల్ని గుర్తించే అవకాశమున్నా ఆ ప్రయత్నం చేయకుండానే గుర్తు తెలియని వ్యక్తులంటూ ఫిర్యాదులు ఇచ్చారు.
అది కూడా ఘటన జరిగిన వెంటనే కాకుండా కొంత జాప్యం చేశారు. ఆయా ఘటనల్లో పోలింగ్ బూతుల్లోని సిబ్బందిని తప్పనిసరిగా ప్రశ్నించారని సిట్ పేర్కొంది. ఈ కేసుల్లో ప్రిసైడింగ్ అధికారుల నుంచి ఈవీఎంల ధ్వంసానికి సంబంధించిన సర్టిఫికెట్లు పొందారని దర్యాప్తు అధికారుల్ని సిట్ ఆదేశించింది. ఈవీఎం టెక్నీషియన్లు, పోలింగ్ అధికారుల నుంచి సిఆర్పిసి 164 కింద వాంగ్మూలాలు తీసుకోవాలని నిర్దేశించింది. గతంలో భయం వల్ల వాంగ్మూలం ఇవ్వడానికి ముందుకు రాని సాక్షుల్ని గుర్తించి వారితో న్యాయమూర్తి ఎదుట వాంగ్మూలాలు నమోదు చేయించాలని సిట్ సిఫార్సు చేసింది. తాడిపత్రిలో పోలింగ్ రోజున 144 సెక్షన్ అమల్లో ఉన్నప్పటికీ ఇరు వర్గాల వారికి ద్విచక్ర వాహనాల ర్యాలీలకు అనుమతిచ్చారని, ఆ పర్యవసానమే అక్కడ తీవ్ర హింసాకాండకు దారి తీసిందని సిట్ స్పష్టం చేసింది. ఈ ఘటనల్లో పోలీసులు తీవ్ర గాయాల పాలయ్యారంది. తిరుపతి, పల్నాడు జిల్లాల్లో చెలరేగిన హింస వల్ల పోలీసుల వాహనాలతో పాటు రాజకీయ నాయకులు, ప్రజల ఆస్తులు, వాహనాలు ధ్వంసమయ్యాయని సిట్ తెలిపింది. కేసుల నమోదు, దర్యాప్తులో పోలీసులు తగిన శ్రద్ధ చూపకపోవడంతో సాక్షుల్ని మళ్లీ విచారించారని సిట్ నివేదించింది. తీవ్ర గాయాలైన వారి మెడికల్ ఎగ్జామినేషన్ రిపోర్టులు సేకరించి ఆ మేరకు అవసరమైన సెక్షన్లను వర్తింపజేయాలని పేర్కొంది. సరైన దర్యాప్తు చేయాల్సిందిగా ఇన్వెస్టిగేషన్ అధికారులకు మెమోలు జారీ చేసినట్లు పేర్కొంది. ఎన్నికల్లో ఓడిపోయినా వైకాపా ముఖాల దాష్టికాలు మాత్రం ఆగడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం నాయకులపై దాడులు చేస్తూ అరాచకాలు సృష్టిస్తున్నారు. తిరిగి తెదేపా నాయకులే తమపై దాడి చేస్తున్నారని గవర్నర్ని కలిసి ఫిర్యాదు చేయడంపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దాడులు, దాష్టీకాలు, దౌర్జన్యాలతో 5 ఏళ్లుగా పెట్టరెక్కిపోయిన వైకాపా మొక్కలు అధికారం కోల్పోయాక కూడా అదే దమనకాండ కొనసాగిస్తున్నాయి. ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాక రాష్ట్రంలో గత 6 రోజుల్లో 2 తెదేపా కార్యకర్తలను వైకాపా అరాచక శక్తులు బలికొన్నాయి. అనేక చోట్ల భౌతిక దాడులకు తెగబడుతున్నాయి. ఫలితాలు వెల్లడైన రోజే మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాల మండలం చిలువూరుకు చెందిన తెదేపా కార్యకర్త షేక్ కాసింను వైకాపా కార్యకర్తలు కర్రలు, క్రికెట్ బ్యాట్లతో కొట్టి పాశవికంగా చంపేశారు. తమ పార్టీ గెలిచిన సంతోషంలో ఖాసిం ద్విచక్ర వాహనానికి తెదేపా జెండా కట్టుకుని స్నేహితుడితో కలిసి తిరుగుతుండగా ఓటమిని జీర్ణించుకోలేని వైకాపా మోకలు ఈ దారుణానికి ఒడిగట్టాయి. తాజాగా కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం బొమ్మరెడ్డిపల్లిలో తెదేపా కార్యకర్త గిరినాథ్ చౌదరిని వేట కొడవలతో వెంటాడి నరికేశారు. ఆయన సోదరుడు కళ్యాణ్ పైన హత్యాయత్నం జరగ్గా తీవ్ర గాయాలతో బయటపడ్డారు. ఈ ఘటనపై వైకాపా మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి, ఆమె అనుచరుల పాత్ర ఉందని బాధిత కుటుంబం ఫిర్యాదు చేసింది. ఇంతటి అరాచకాలకు పాల్పడుతున్న వైకాపా మూకలు దొంగే దొంగ దొంగ అన్న రీతిన పెడబొబ్బలు పెడుతున్నాయి. రోడ్ల మీద తిరిగే అంత ఇది లేదా మనుషులకి? క్రికెట్ బ్యాట్ తో తలబాలు కొడితే ఎట్టా? ఇది ఎక్కడి దాకా అరాచకం? వాళ్ళు గెలిచో న్యాయం, మేము గెలిచో న్యాయం. రాష్ట్రంలో తెదేపా శ్రేణులే లక్ష్యంగా వైకాపా నాయకులు పెద్ద ఎత్తున హింసాకాండను ప్రోత్సహిస్తుంటే ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి మాత్రం ఏమీ తెలియనట్లుగా రాష్ట్రంలో తెదేపా దాడులతో ఆటవిక పరిస్థితులు నెలకొన్నాయని, వైకాపా నాయకులు, కార్యకర్తలపై ఉన్మాదంతో దాడులు చేస్తున్నారంటూ ఇటీవల ట్వీట్ చేశారు. ఆ పార్టీ నాయకులు గవర్నర్ను కలిసి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలంటూ ఫిర్యాదు చేశారు. ప్రత్యర్థి పార్టీల కార్యకర్తలను కిరాతకంగా చంపడమే వైకాపా దృష్టిలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడమా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఓటమి కసితో దాడులు చేస్తున్నది, హింసను ప్రేరేపిస్తున్నది, ఉన్మాదంతో రెచ్చిపోతూ ప్రాణాలు తీస్తున్నది వైకాపా వాళ్లే. ఈ అకృత్యాలను కప్పిపుచ్చుకునేందుకు నెపాన్ని ఇతరులపై నెడుతున్నారు. వైకాపా హయాంలో నియమితులై ఆ పార్టీకి అంటకాగిన డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు, పోలీసు సిబ్బంది ఇప్పటికీ అదే పందాలో వెళ్తున్నారు. కొందరైతే పరోక్షంగా సహకరిస్తున్నారన్న ఫిర్యాదులున్నాయి. ఈ పక్షపాత వైఖరిపై ఉన్నతాధికారులు కఠినంగా వ్యవహరించకపోతే శాంతి భద్రతలకు విఘాతం వాటిల్లే ముప్పు ఉందన్న భావన వ్యక్తమవుతోంది. ఎన్నికల్లో ఓటమిని తట్టుకోలేని వైకాపా శ్రేణులు పలుచోట్ల తెదేపా వారిని కవ్విస్తున్నాయి. ప్రతిగా తెదేపా శ్రేణులు కూడా గతంలో తమపై జరిగిన దాడులను గుర్తు చేసుకుని వైకాపా దుందుడుకు చర్యల పట్ల స్పందిస్తున్నాయి. ఈ క్రమంలో అక్కడక్కడ ఇరు వర్గాల మధ్య ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. కొన్ని చోట్ల వైకాపా కార్యకర్తలు బాధితులవుతున్నారు. తెదేపా అధినేత చంద్రబాబు మాత్రం వైకాపా శ్రేణులు కవ్వించినా, రెచ్చగొట్టినా సంయమనం పాటించాలని, వాటికి స్పందించొద్దని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించేందుకు రంగం సిద్ధమవుతోంది. వీలైనంత త్వరగా హామీని అమల్లోకి తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తున్న పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటకల్లో అధ్యయనం చేసిన ఆర్టీసీ అధికారులు
నివేదిక సిద్ధం చేశారు. కాబోయే సీఎం చంద్రబాబుని కలిసి ఆయన సూచనల మేరకు వీలైనంత త్వరలో అమలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. తెలుగుదేశం, జనసేన, భాజపా కూటమి ఈ ఎన్నికల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సదుపాయం కల్పిస్తామని హామీ ఇచ్చింది. ఎన్నికల ఫలితాల్లో కూటమి ప్రభంజనం సృష్టించడంతో పాటు బుధవారం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. దీంతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలుపై ఆర్టీసీ అధికారులు వేగంగా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో అమలు చేస్తున్న ఈ విధానంపై అధ్యయనం చేశారు. వీటిలో ఏది మన రాష్ట్రంలో అమలుకు వీలవుతుందనే అంశాన్ని పరిశీలించి ప్రాథమికంగా ఓ నివేదిక సిద్ధం చేశారు. మహిళలకు ఉచిత బస్ ప్రయాణం పథకానికి తెలంగాణ అనుసరిస్తున్న విధానమే మన రాష్ట్రానికి సరిపోతుందని ఆర్టీసీ అధికారులు భావిస్తున్నట్టు తెలుస్తోంది. అక్కడి మాదిరిగానే మన రాష్ట్రంలోనూ పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ సర్వీసులు ఉన్నాయి. అలాగే విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్లు ఉన్నాయి. అయితే కొత్త జిల్లాల పరిధిలోపే పరిమితి ఉంటుందా, పాత ఉమ్మడి జిల్లాల పరిధిలో ఉంటుందా, రాష్ట్రమంతా ఎక్కడికైనా ప్రయాణానికి అవకాశం ఉంటుందా అనేది ప్రభుత్వ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. తెలంగాణలో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే మహిళలకు 0 ఛార్జీతో టికెట్ జారీ చేస్తారు. ఇలా జారీ చేసిన టికెట్లు అసలు ఛార్జీ ఎంతో లెక్కకట్టి వాటిని రీఎంబర్స్ చేసేలా ప్రభుత్వాన్ని ఆర్టీసీ కోరుతోంది. రాష్ట్రంలో ప్రస్తుతం ఆర్టీసీకి టికెట్ల రూపంలో నెలకు 500 కోట్ల రూపాయలు వస్తున్నాయి. మహిళలకు ఉచిత ప్రయాణం అమలు చేస్తే నెలకు 200 కోట్ల రూపాయల వరకు రాబడి తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. మరోవైపు ప్రస్తుతం ఆర్టీసీ తన రాబడిలో 25% అంటే 125 కోట్లు ప్రభుత్వ ఖజానాకు జమ చేస్తోంది. పథకం అమలు చేస్తే ప్రభుత్వానికి చెల్లిస్తున్న 125 కోట్లు నిలిపివేయడంతో పాటు మిగిలిన 75 కోట్లు ప్రభుత్వం నుంచి రీఎంబర్స్మెంట్గా తీసుకోవాల్సి ఉంటుందని ఆర్టీసీ వర్గాలు చెబుతున్నాయి. అయితే కొత్త ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు, ఆదేశాల ప్రకారమే ఇదంతా ఆధారపడి ఉంటుందని తెలుస్తోంది. పింఛన్ పెంపును ఏప్రిల్ నుంచి అమలు చేస్తామని తెదేపా, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోలో ప్రకటించడంతో అధికారులు ఆ దిశగా కసరత్తు ప్రారంభించారు. పింఛన్ జూలై 1వ తేదీన అందిస్తామని చంద్రబాబు చెప్పినందున అధికారులు వివరాల సేకరణ పనిలో పడ్డారు. 4000 పింఛన్ పెంపును ఏప్రిల్ నుంచే అమలు చేస్తామని తెదేపా, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోలో ప్రకటించాయి. దీంతో అధికారులు వీటి లెక్కలపై దృష్టి పెట్టారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 65.3 లక్షల మంది పింఛన్ లబ్ధిదారులున్నారు. వీరికి పింఛన్ నగదు చెల్లింపులకు గాను నెలకు 1939 కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేస్తోంది. ఏప్రిల్ నుంచే 4000 పింఛన్ పెంపు అమలు చేస్తే ఒక్కొక్కరికి 7,000 రూపాయల చొప్పున, దివ్యాంగులకు 6,000 రూపాయల పింఛన్ను కలిపి జూలై 1న పంపిణీ చేయడానికి 4,400 కోట్ల రూపాయలు అవుతుందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఆగస్టు నుంచి అయితే నెలకు 2,800 కోట్లు ఖర్చవుతుందని లెక్క కట్టారు. ఈ మేరకు ప్రభుత్వానికి నివేదించనున్నారు. దివ్యాంగ పింఛన్దారులు రాష్ట్ర వ్యాప్తంగా 8 లక్షల మంది ఉన్నారు. వీరు ప్రస్తుతం 3,000 రూపాయల పింఛన్ తీసుకుంటున్నారు. వీరి పింఛన్ను 6,000 రూపాయలకు పెంచుతామని కూటమి ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. ఇవి కాకుండా పూర్తి స్థాయిలో వైకల్యానికి గురైన వారికి నెలకు 15,000 రూపాయల పింఛన్, కిడ్నీ, తలసేమియా వంటి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు నెలకు 10,000 రూపాయల పింఛన్ అందించేందుకు ఆయా కేటగిరీల వారు ఎంతమంది ఉన్నారనే వివరాల్ని వైద్య శాఖ నుంచి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు సేకరిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు 50 ఏళ్లకే పింఛన్ను అమలు చేస్తామని ఉమ్మడి మేనిఫెస్టోలో ప్రకటించారు. ఆయా సామాజిక వర్గాల్లో 50 ఏళ్లు పైబడిన వారు ఎంతమంది ఉన్నారు, వారిలో ఇప్పటికే పింఛన్ పొందుతున్న వారు ఎంతమంది అనే వివరాలను సమీకరిస్తున్నారు.